ఎలా ఉండాలంటే ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఆ ఒక్క సినిమానే గుర్తు చేసుకునేలాగా ఉండాలి. అదెలా అని అంటే మృణాల్ కెరియర్లో ఎన్ని సినిమాలు వచ్చినా సీతారామంని గుర్తు చేసుకుంటున్నట్టు. ఈ మధ్య కాలంలో భాగ్యశ్రీ బోర్సే, పూజా హెగ్డే దాటిన ఆ థిన్ లైన్ని మృణాల్ ఎప్పుడు దాటబోతున్నారు? అదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇండస్ట్రీలో. రెట్రో సినిమా హిట్ అయింది. ఆ మూవీ నుంచి వచ్చిన డబ్బుల్ని అగరం ఫౌండేషన్ కి కేటాయించానని సూర్య చెప్పిన మాటల్ని వైరల్ చేస్తున్నారు నడిపిన్ నాయగన్ ఫ్యాన్స్. ఆయన లాభాల గురించి మాట్లాడగానే పూజా హెగ్డే ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. హిట్టేనా కాదా అనే సస్పెన్స్ కి సూర్య బ్రేక్ వేశారని ఫిక్స్ అయ్యారు. త్వరలో కూలీ హిట్ అయితే ఆ క్రెడిట్ ని కూడా పూజా హెగ్డేకే షేర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మొన్నటిదాకా హిట్ లేదనే బాధతో గడిపారు భాగ్యశ్రీ బోర్సే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్తో ఆమె మళ్లీ ఫామ్లోకొచ్చేశారు. చేతి నిండా ఎన్ని సినిమాలున్నా సరే హిట్ హిట్ అనే సౌండ్లు నలువైపుల నుంచి వస్తుంటే ఆ కిక్కే వేరప్పా అని అంటున్నారు భాగ్యశ్రీ. ఇదే మాటను వినడానికి ఉవ్విళ్ళూడుతున్నారు కృతి శెట్టి. ఉప్పెన తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు కృతి శెట్టికి. ఎలాగైనా తెలుగులో కంబ్యాక్ కావాలని కష్టపడుతున్నారు ఈ బ్యూటీ. సీతారామం తర్వాత మృణాల్కి ఆ రేంజ్ హిట్ ఎక్కడుందన్నది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. హాయ్ నాన్న లాంటి సినిమాలు వచ్చినా పెద్దగా ఆమె రిజిస్టర్ కాలేదన్నది మాట. రీసెంట్ గా నార్త్ లో సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్ కూడా అంతగా హెల్ప్ చేయలేకపోయింది మృణాల్కి. త్వరలో రానున్న అడవిశేష్ సినిమాతో అయినా మృణాల్ హిట్ సౌండ్ గట్టిగా చేయాలని ఎదురు చూస్తున్నారు అభిమానులు.